యోహాన్ సువార్త, యోహాన్ రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియచేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు. నీ వాక్యము మా జీవమునకు ఓటై ఉన్నది గనక నీ వాక్యములో నుండి ప్రభా మేము నిర్జీవమైన మా జీవితాల్లోనికి జీవమును పొందుతూ ఉన్నాం గనక నీకు వందనాలు. వినుచున్న ప్రతి వాని హృదయాన్ని దేవా ఈ వాక్యం అనే ఉదకముతో జీవింపచేయమో, పరిశుద్ధపరచుమో, బ్రతికించుమని అడుగుచున్నాం ప్రభా. దేవా, ఈ 2025 సంవత్సరంలో మొదటి ఆరాధన దినమందు నీ సముఖములోనికి వచ్చి నీ మాటలు వినగోరుచు ఉండగా నీ వాక్యము కొరకైన ఆసక్తి, నీ వాక్యము కొరకైన ఆతురత కలిగించుము దేవా. నీ వాక్యం ప్రవాహము మా బ్రతుకుల్లో నిత్యము ప్రవహింపచేయము. నీటి ఆరం నాటబడిన చెట్టు వలె మేము నిత్యము ఫలములు కలిగి వృద్ధి కలిగి జీవించినట్లు సహాయం చేయమని, నీ మాటలు మా బ్రతుకులో ఏ మార్పును కోరుతున్నవో దేవా తగు విధముగా మా జీవితాన్ని మార్చుకొని మా వంకర త్రోవలను తిన్ననివిగా, మా అపవిత్రమైన జీవితములను పరిశుద్ధమైనవిగా మార్చుకొనగల ధన్యత దయచేయమని మంచి బోధకుడిగా దిగొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చక్కని మాట చదవబడిన వాక్యంలో మనం చూస్తున్నాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నామో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. గమనించండి, ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏమిటంటే సహవాసం. చెప్పండి ఏంటి? సహవాసం. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది సంఘానికి. మనము సృష్టింపబడిన కారణము దేవునితో సహవాసం చేయడానికి. మన నిర్మాణ మర్మం ఏమిటంటే, దేవుడు మనల్ని తయారు చేసుకొనడానికి గల కారణం ఏమిటంటే మనము దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో? దేవునితో సహవాసం. దేవుని బిడ్డలను గమనించండి, అందుకొరకే దేవుడు మనల్ని ఈ సృష్టిలో చాలా భిన్నంగా ఆయన పోలికతో ఆయన జీవాత్మతో మనల్ని నిర్మించాడు. ఈ సృష్టిలో మరి దేన్ని అలా నిర్మించలే. చెట్లు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, చేపలు కానీ, ఏది దేవుని రూపము కానీ దేవుని జీవాత్మ కానీ వాటికి ఇవ్వబడలే. నరునికి మాత్రమే దేవుని రూపం ఇవ్వబడింది, దేవుని జీవాత్మ పెట్టబడింది. ఇవి మానవుడికి మాత్రమే దక్కడానికి గల కారణం ఏమిటంటే మానవుడు దేవునితో సహవాసం చేయాలి. మానవుడు దేవునితో సహవాసం చేయాలి. ఈ సహవాసం అనేది ప్రధానం. మన ఉద్దేశము, మనం బ్రతకడానికి గల కారణం ఏంటి, మనము నిర్మింపబడడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలను గమనించండి, మనం తెలుసుకోకపోతే మనం జీవించలేం. నువ్వు ఎందుకొరకు తయారు చేయబడ్డావో నీకు తెలియకపోతే నువ్వు జీవించే విధానములో తేడా ఉంటుంది. చూడండి, ఒక
ఒక వ్యక్తికి ఒక కుమార్తెను తీసుకుని పెళ్లి చేశారు, వివాహము చేశారు. ఇప్పుడు ఈమె బాధ్యత ఏమిటి? ఎవరితో కాపురం చేయాలి? భర్తతో. ఆమె చేయబడిన పెళ్ళే ఎందుకొరకు? కాపురం చేయడానికి. కాపురం చేయడం అంటే సహవాసం చేయాలి, ఆయనతో కలిసి జీవించాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి సహవాసం కొరకే వారు ఐక్యపరచబడ్డారు. ఇప్పుడు భార్యగా తన ఉద్దేశము, తన పాత్ర ఏమిటంటే ఆయనతో కలిసి జీవించుట. ఇది ప్రధానమైంది కదా. దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే దేవుడు మనల్ని నిర్మించడానికి గల కారణం ఏమిటంటే మనం దేవునితో సహవాసం చేయాలి. మనం దేవునితో సహవాసం చేయకపోతే మన జీవితం అంతా వ్యర్థం. మన జీవితం మీద దేవుడు పెట్టిన పెట్టుబడి అంతా వ్యర్థం. నిన్ను నడిపించడానికి ఈ ప్రపంచంలో ఎంత వ్యవస్థ సాగుతుందో తెలుసా కదా. మనం ఒక్కళ్ళం బ్రతకడానికి ఎన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి భూమి మీద కదా. ఈరోజు ఒక మనిషి బ్రతుకుతున్నాడు, మనం జీవిస్తున్నాం. నువ్వు తినడానికి ధాన్య పంట వేయాలి కదా. ఏం తింటా? అన్నం తింటాం, ధాన్యం. మరి అన్నం ఒకటే సరిపోద్దా? ఎన్ని దినుసులు గమనించండి, కారాలు, ఉప్పులు ఎన్ని కావాలి ఆహారానికే కదా. గమనించండి, ఇంకా ఎన్నిటినీ భూమి పండించాలి, ఎన్ని ఫలాలు ఫలించాలి, ఎన్ని రకాలు, ఎన్ని జంతువులు జీవించాలి కదా. ఎన్ని పంటలు, ఎన్ని చేపలు పుట్టాలి నీ కొరకు, ఎన్ని మేకలు పుట్టాలి, అవునా? ఎన్ని పౌల్ట్రీలు రన్ అవ్వాలి. ఎవరు బ్రతకడానికి? మనం ఒక్కడం బ్రతకడానికి సరిపోతాయా? గమనించండి, నీ బట్టల కొరకు నువ్వు పట్టు బట్టలు కట్టుకున్నావు, ఎన్ని పట్టు పురుగులు చచ్చిపోవాలా, అవునా? గమనించండి, ఈ మధ్య పేపర్లో చదివాను, తేనె తాగుతాం కదా. ఒక తేనెటీగట తన జీవితకాలంలో ఒక స్పూనుడు తేనె తయారు చేస్తుందట. ఎంత? జీవితకాలం అంతా ఆ ఒక్క స్పూను తేనె కొరకు 1,50,000 పువ్వుల మీద వాళ్తుందట. అంతదే ఎంతలో తింటాం మన? ఒక సిప్పులో కదా. గమనించండి, దాని జీవితం అంతా గమనించండి, అంత కష్టపడింది ఎవరి కొరకు? మన కొరకు. భూమిలో ఎన్ని గనులు కావాలి, బంగారం తవ్వాలి నీ బంగారం కొరకు, వెండి తవ్వాలి వెండి కొరకు, నీ ఇల్లు కట్టుకోవడానికి ఇనుము, సిమెంట్ కొరకు శుద్ధ, మట్టి, ఎన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇదంతా ఎవరి కొరకు? నీ ఒక్కడి మనుగడ కొరకు. గమనించిన, అవన్నీ నీ పని మీద దేవుడు ఎందుకు పెట్టాడంటే నీకో ఉద్దేశం లేకుండానే దేవుడు పెట్టాడా? నీకో సంకల్పం లేదా? నువ్వు ఎందుకొరకు బ్రతుకుతున్నావు నీకు తెలియకుండానే బ్రతికేస్తే ఇదంతా వ్యర్థమే కదా. ఎంత పంట పండడం, ఎన్ని జీవులు బ్రతకడం, ఇదంతా వ్యర్థమేనా? నీ సంకల్పం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. సంకల్ప సిద్ధ జీవితాన్ని జీవించాలి. దేవుని సంకల్పం ఏమిటంటే నువ్వు దేవునితో సహవాసం చేయుట. ఇది నెరవేర్చకుండానే చాలామంది పుట్టి బ్రతికి చచ్చిపోతారు. వారి జీవితం వేస్ట్ అయిపోయింది. వారు ఎందుకు పుట్టారో ఆ ఉద్దేశం నెరవేర్చకుండానే వారు ముగించేశారు వారి జీవితం. కానీ నువ్వు పుట్టింది ఎవరి కొరకు? ఇది నువ్వు మాత్రం మర్చిపోకు. నువ్వు ఇదే గురిగా పెట్టుకోవాలి. నేను దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో? దేవుడు ఆదామవ్వలను కలగజేసి ఏదైనా తోటలో పెట్టి ప్రతి చల్లపూట వేళ దేవుడు వచ్చేవాడట. ఎవరితో సహవాసం చేయడానికి వచ్చేవాడు?
ఆదామవ్వలతో సహవాసం చేయడానికి వచ్చేవాడు. జంతువుల కొరకు, పక్షుల కొరకు, చెట్ల కొరకు వచ్చేవాడు కాదు. కేవలము ఆదామవ్వల కొరకే వచ్చేవాడు. పరలోకము నుండి ఏదెను తోటలోకి ఎవరితో సహవాసం కొరకు వచ్చేవాడు? ఆదామవ్వల కొరకే వచ్చాడు. కాబట్టి గమనించండి, మనమంత ప్రధానం. అందుకే ఆదాం పాపంలో పడిపోయిన వెంటనే ఆదామా నువ్వు ఎక్కడున్నామని వెతుక్కున్నాడు. వెతికాడు, వెతకడము కాదు, విలపించాడు, దుఃఖించి ఉండొచ్చు. ఎందుకంటే దేవునితో మానవుని సహవాసం చెడిపోయింది. దేనివలన? పాపము కారణం. దేనివలన? పాపము కారణం. మానవ సహవాసము, దేవునితో ఉన్న మానవ సహవాసాన్ని చెడగొట్టింది మానవుని అపరాధము. మన పాపము దేవుని నుండి వేరు చేసింది. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన. చెప్పండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చినాయట. నీ దోషములు, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన. మన పాపాలు దేవుణ్ణి ఏం చేసేట? మరుగుపరిచాయి. గమనించండి, నువ్వు దేవుణ్ణి చూడలేకపోతున్నావు. కారణం ఏమిటంటే పాపపు పొరలు మన కంటికి ఉన్నాయి. ఏ పొరలు? చూడండి, ఇప్పుడు ఈ ఆపరేషన్లు చేయించుకుంటాం, క్యాట్రాక్ట్ కనబడదేమీ, ఆ పొరలు వచ్చిన తర్వాత. అలా మనకి దేవుని చూడలేని గుడ్డివారం అవడానికి గల కారణం ఏమిటంటే పాపపు అడ్డు ఉంది మనకి. దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించండి, మనము దేవుని కొరకు మనకు చాలా ప్రాధాన్యత. దేవుడు ఏ జంతువు కొరకో ఈ సృష్టిలో మరి దేని కొరకో ఆయన భూమి మీదకి వచ్చేవాడు కాదు. ఈ సృష్టి అంతా నీ కొరకే. నువ్వు దేవుని కొరకు. నువ్వెవరి కొరకు? దేవుని కొరకు. మన సహవాసము ఇక్కడ అంటున్నాడు కదా, మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆయన మనతో సహవాసం చేయాలనుకున్నాడు. అందుకనే పోలికలన్నీ దేవునికి మనకే ఉంటాయి. చూడండి, ఆయన కాపరి, మనం గొర్రెలము. ఆయన కాపరి, ఆయన పునాది, మనం కట్టడము. ఆయన పునాది, మనము. ఈయన మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకునినా ఆ బండ ఆయన పునాది, మనము ఆయన కట్టడము. గమనించండి, ఆయన శిరస్సు, మనం శరీరము. ఎన్ని పోలికలు ఉన్నాయి? ఆయన శిరస్సు, మనము శరీరము. ఆయన పెండ్లి కుమారుడు, మనం పెండ్లి కుమార్తె. ఆయన ద్రాక్షవల్లి, మనము తీగలము. అన్నీ ఎవరితో పోలిక? మనకే. మనకి జంతువులకి కాదు, జంతువులకి దేవునికి కాదు, దేవునికి మనకే. ఎవరితో పోలికంతా? దేవుని బిడ్డలారా, గమనించండి, నువ్వు దేవునితో సహవాసం చేయడానికే మన ఉద్దేశం అదే. ఈ ఉద్దేశము నువ్వు దృష్టిలో పెట్టుకుని నువ్వు బ్రతికేది నా సుఖం కొరకు, నా బిడ్డల కొరకు, నా యజమాని కొరకు అనుకోకు. నీ నిర్మాణము దేవుని కొరకు. ఎవరి కొరకు? నువ్వు అంతిమంగా దేవునితో సహవాసం చేయాలి. ఈ జీవిత కాలంలో కానీ తదనంతర జీవితంలో కానీ నువ్వు ఎవరితో సహవాసం ఉండాలి? దేవుని బిడ్డలారా, గమనించండి, ఆది నుండి దేవుడు మనిషితో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే ఏదెను తోటలోకి వచ్చాడు. పాపం వలన దేవునితో సహవాసం విడిపోయినా నిర్గమకాండంలో చెప్పాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. దేవుని చిరకాల వాంఛ మనిషితో సహవాసం చేయాలని. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలన్నాడు. మళ్ళీ దేవుడే కోరుకున్నాడు. ఎవరితో నివాసమా? మనిషితో నివాసం. చివరి పుస్తకం మనం చూస్తాం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో చూస్తాము, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. ఎవరితో ఉండాలనుకున్నాడు దేవుడు? మనతో నివసించాలని
ఆయన ప్రగాఢంగా కోరుకుంటున్నాడు. కానీ అడ్డొస్తుంది ఏంటంటే పాపం వల్ల ఈ సహవాసం చెడిపోయింది. దేనివల్ల? దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చెడిపోయింది. ఇప్పుడు దేవుడు నిరంతరము ప్రయత్నిస్తున్నాడు నీతో సహవాసం చేయడానికి. నీకు దేవునికి మధ్య వచ్చిన ఈ పాపమును పోగొట్టడానికి ఆయన చేయాల్సిందంతా చేశాడు. నీ పాపము పోగొట్టి తిరిగి నీకు దేవునితో సహవాసం ఏర్పరచడానికి తన కుమారుని పంపాడు. తన కుమారుని ద్వారా మనకు మళ్ళీ దేవునితో సహవాసం అనేది ఏర్పరుస్తున్నాడు. పాప సమస్యకు పరిష్కారము దేవుడే సమకూర్చాడు. దేవుని బిడ్డలారా, మన సహవాసం, దేవునితో ఉన్న సహవాసాన్ని పాడు చేసే పాపపు స్వభావాల్ని పడద్రోయడానికి ప్రభు మనకు కొన్ని యుద్ధోపకరణాలు కూడా ఇచ్చాడు. పాపముతో పోరాడడానికి కొన్ని యుద్ధోపకరణాలు ఇచ్చాడు. మనము ఆయనతో సహవాసం చేయడానికి అడ్డుగా ఉన్న పాపము దేని వలన పోతుంది అంటే, ఇటు చదవబడిన వాక్యంలో 1:7 మనం చూస్తాము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గలవారమైందుమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. యేసు రక్తం ఏం చేస్తుందట? దేనివల్ల నువ్వు పాపమును తొలగించుకోగలం? యేసు రక్తం. మొదటి యుద్ధోపకరణం ఏంటి? యేసు రక్తము. యేసు రక్తము చేత నీకు దేవునికి అడ్డుగోడగా, అడ్డు తెరగా ఉన్న ఈ పాపాన్ని తొలగించుకోవచ్చు యేసు రక్తము ద్వారా. ఇంకొక ఉపకరణం మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 6:11లో, 1 కొరింథీ పత్రిక 6:11 మీలో కొందరు అట్టివారు ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా, నీ పాపము నుండి నిన్ను శుద్ధి చేసి కడగబడింది దేని చేత? ప్రభువైన యేసు నామమునను. రెండో యుద్ధోపకరణం ఏమిటి? యేసునామం. గమనించండి, వాక్యం వింటున్న వార్ల రాయిగారు రాశారు, యేసు పేరుమే చిక్కుల పైన వేసుకున్న దే పేరు వేయాలట. యేసు పేరు మీ చిక్కుల పైన వేసుకున్న జయమ. పేరులో మహాత్మ్యం ఉంది. ఎవరి పేరులో? యేసు పేరులో. దేవుని బిడ్డలారా, అయ్యగారు చాలా పాటలు రాశారు దాని మీద. యేసునామము కంటే ఏది గొప్ప? యేసునామము కంటే ఏది గొప్ప? యేసునామం వల్ల ఎన్ని ప్రయోజనాలు రాశారు. పాపములు పరిహరించి ఉన్న, గమనించండి, వ్యాధుల్ని బాగు చేసిన, దయ్యములను వదిలించిన అన్ని ఎవరి నామములా? యేసునామము నీకు గొప్ప యుద్ధోపకరణమే. ఇంకా మనం చూస్తే గమనించండి, యేసు నామమును చాలా రాశారు అయ్యారు. యేసు నామ స్మరణ చెయ్యండి. ఏ నామస్మరణ? యేసు నామ స్మరణ వలన ఎట్టి కీడైనా పోతుంది, ఎట్టి మేలైనా కలుగుతుంది. ఏది పోదు? ఏ నామస్మరణ? యేసునామము స్మరణ. కాబట్టి రెండో యుద్ధోపకరణం యేసునామము. మూడోది ఏంటో తెలుసా? ఇందులోనే చెప్తున్నాడు, యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి. మూడోది ఏంటి? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వలన నువ్వు పాపమును జయించగలవు. దేనివల్ల? పరిశుద్ధాత్మ. అయ్యగారు రాశారు, దైవాత్మరము నా తనువున వ్రాలము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసించుము. ఆ కీర్తనలో మనం చూస్తే, పాపస్థలము నుండి నీ సువార్త కడకు నన్ను, భువినో పరమాత్మ నడుపుచుండుము. ఉత్తమ స్థలమునకు, పాపస్థలము నుండి సువార్త కడకు. గమనించండి, పాపములో మరలా నన్ను పడకుండగా చేసేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధిని చేసి
నీ వరములు దయచేసి. ఇదంతా దేనివల్ల? పరిశుద్ధాత్మ. కాబట్టి యేసు రక్తము, యేసు నామము, పరిశుద్ధాత్మ, ఈ మూడు కూడా పాపముతో పోరాడే యుద్ధోపకరణాలే. పాపంతో పోరాడే యుద్ధోపకరణ. దేవుని బిడ్డలారా గమనించండి, మనము దేవుని సహవాసాన్ని కోరితే నువ్వు పాపము నుండి మళ్ళుకోవాల్సిందే. ఇప్పుడు చదవబడిన వాక్యంలో నాకు మాట చెప్తాడు. 5వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగైనాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుమో. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుమా. జాగ్రత్తగా గమనించండి, దేవుడు వెలుగై ఉన్నాడట, ఆయనలో ఏం లేదు, చీకటి ఎంత మాత్రమును లేదు. చీకటి అస్సలు లేదనమాట. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. గమనించండి, ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకుంటూ నువ్వు చీకట్లో నడిస్తే నువ్వు అబద్ధమాడుతున్నావు, సత్యమును జరిగించట్లేదు. కాబట్టి ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం అవుతాము. ఆయన వెలుగులోనున్న ప్రకారం నువ్వు కూడా ఇందులో నడవాలట. నువ్వు చీకట్లో ఉన్నావు, నీతో పాటు నడవడానికి చీకట్లోకి రాడైనా ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన వెలుగై ఉన్నాడు కనుక నువ్వు చీకట్లో నడుస్తుంటే నీకు తోడుగా, గమనించండి, ఆ చీకటిలోకి రాడు, నువ్వే ఇందులోకి వెళ్ళాలి, వెలుగులోకి వెళ్ళాలి. ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అప్పుడు మనకు ఆయనతో ఏముంటుందట, అన్యోన్య సహవాసం. ఏ సహవాసం? ఇంటిమేట్సీ. ఇంగ్లీష్లో ఇంటిమసీ అంటారు, చాలా సమీపముగా, అన్యోన్య సహవాసం. దేవుని బిడ్డలారా గమనించిన, ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉందుమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయన నీతి మార్గంలో ఉన్నాడు, ఆయన పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఆయన వెలుగులోనున్న ప్రకారం నువ్వు కూడా వెలుగులోకి వస్తే నీ మార్గము కూడా పాప మార్గము నుండి పరిశుద్ధ మార్గంలోకి మళ్ళుకొని మారు మనసు పొందితే ఇంతవరకు నువ్వు చేసిన పాపమంతా ఆయన క్షమిస్తాడు. ఇంతవరకు చేసిన పాపమంతా ఎప్పుడు ఆయనతో సహవాసంలోకి వస్తే, ఆయనతో సహవాసంలోకి వస్తే. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి సహవాసము, అన్యోన్య సహవాసం కలిగిన వారు అవుతాము. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు పరిశుద్ధపరచబడినప్పుడే దేవునితో సహవాసంలోకి వస్తావు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళు ఈరోజు 4 సహవాసాల గురించి ధ్యానం చేద్దాం. 1, దేవునితో సహవాసం. చెప్పండి. ఇప్పుడే చదువుకున్నాం కదా, 3వ వచనం 2వ భాగంలో, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎవరితో ఉందట? తండ్రితో కూడాను. మన సహవాసం అయితే మనము దేవునితో సహవాసము చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నీకు ఆశీర్వాదాలే కానీ, నీ జీవితంలోకి ఆయన శక్తే కానీ ఆయనతో సహవాసం కలిగిన వాడవైతేనే వస్తుంది. ఆయనతో సహవాసం కలిగిన వాడవైతేనే వస్తుంది. ఆయన జీవపు ఊట, ఆ ఊటలో నుంచి నీ జీవితంలోకి జీవం రావాలంటే నువ్వు ఆయనతో సహవాసం గలవాడవై ఉండాలి, ఆయనతో సంబంధం కలిగిన వాడవై ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. నీ సహవాసం వల్ల ఆయనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలోకి వస్తాయి. మన ప్రాంతంలోంచి పెద్ద నది వెళ్తుంది, గోదావరి కదా. ఆ నది ఎక్కడో 50 కిలోమీటర్ల అవతల నుంచి వెళ్తుంది. కానీ మన ప్రదేశమంతా సస్యశ్యామలంగా పచ్చగా ఉండడానికి కారణం ఏమిటంటే అక్కడి నుంచి కాలువలన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి.
కదా. మనము ఈ కాలవల ద్వారా నదితో కనెక్ట్ అయ్యాము గనక ఆ నీళ్లు వచ్చి మనల్ని అందరినీ ఏం చేస్తున్నాయి, ఫలభరితముగా మార్చాయి మన ప్రాంతం అంతా. అవునా కదా, చెప్పాలి. ఈ ఛానల్స్ ఈ యొక్క కాలువలేమి నదికి కనెక్ట్ అయి ఉండకపోతే ఇదంతా ఎండిపోయి ఎడారిలా ఉంటుంది. ఎలా ఉంటుంది, ఎడారిలా ఉంటుంది కదా. గమనించండి, వాక్యం ఏంటి, నీ జీవితం కూడా అంతే. నువ్వు ఆయనతో సహవాసము సంబంధము లేకపోతే ఎండిన భూమిలాగా ఉంటావు. ఆయనతో సహవాసం చేస్తే ఆయనలో ఉన్న ఆశీర్వాదము, ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న సమస్తము నీలో కూడా ప్రవహిస్తుంది. కాబట్టి నీకు ఎవరితో సహవాసం కావాలి, దేవునితో సహవాసం కావాలి. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా దేవునితో సహవాసం చేసిన, గమనించండి, చరిత్ర కలిగిన వారే. దేవునితో సహవాసము చేయట వాక్యం వింటున్న మన ఈ యొక్క మోషే దేవునితో సహవాసం చేశాడు. ఎవరితో? కొండ మీదకెక్కి దేవునితో సహవాసం చేయడము ద్వారా ఆయన ముఖము ప్రకాశించిందా లేదా? ఎవరితో సహవాసం చేస్తే? దేవునితో సహవాసం చేస్తే. మనుషులతో సహవాసం చేశాడు. మామగారింటికాడ 40 ఏళ్ళు ఉన్నాడు, కోటలో 40 ఏళ్ళు ఉన్నాడు. ఎప్పుడైనా ముఖం ప్రకాశించిందా? కోటలో ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు, ముఖం ప్రకాశించిందా? గమనించండి, ఈ మిద్యాన్ దేశంలో 40 ఏళ్ళు ఉన్నాడు, ముఖం ప్రకాశించలే. ఇశ్రాయేలీల మధ్యకు వెళ్ళాడు, వారితో సహవాసంలో ఉన్నాడు, ముఖం ప్రకాశించలే. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది చెప్పండి, ముఖము ప్రకాశించింది. ఆ మహిమ ఆయనకు కూడా అంటుకుంది, ఆయన ముఖం ప్రకాశించింది. దేవుని బిడ్డలారా, మనకు దేవునితో సహవాసంలో ఉంటే ఆయన మహిమ మనకి వస్తుంది. దేవుని సహవాసం వల్ల మనకు ప్రయోజనం. మనుషుల సహవాసం వల్లే ప్రయోజనం ఉండదు. లోకంలో అంటారు జోగి జోగి రాసుకుంటే, మనుషులతో సహవాసం బూడిదే, ఏముండదు మనకు కదా. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి? దైవ సహవాసం కావాలి. గమనించండి, మోషే దేవుని సహవాసం కలిగిన వాడు, యెహోషువ దేవునితో సహవాసం కలిగేవాడు. పొద్దున్నే తెల్లారి వెళ్ళిపోయేవాడు దేవుని సన్నిధికి. దావీదు రోజుకి 3 మారు ప్రార్థించేవాడు, 7 మార్లు స్తుతించేవాడు. ఎవరితో సహవాసం ఉంది ఆయనకి? గమనించండి, దానియేలు 3 మారు మోకరించి ప్రార్థించేవాడు. ఎవరితో సహవాసం ఉంది? దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, గమనించండి, దేవునితో సహవాసము దేని ద్వారా అంటే, 1 ప్రార్థన చేయటం ద్వారా, 2 వాక్యము చదువుట ద్వారా కూడా సహవాసం ఏర్పడుతుంది. 1 ప్రార్థన చేయుట, వాక్యం చదువు. ఓ భక్తుడు అంటాడు, వాక్యం చదువుట, ప్రార్థన చేయుట పక్షికున్న 2 రెక్కలు లాంటివి అంట. ఒక రెక్కతో ఎగురుద్దా? 2 రెక్కలు కావాలి కదా. గమనించండి, అలాగే ప్రార్థన, వాక్యం చదువుట. ప్రార్థించుటంటే నీ మాటలు దేవునికి వినిపించుట. వాక్యం చదువుటంటే ఆయన మాటలు నువ్వు వినుట. సన్నిధిలో కూడా ఆయన మాట్లాడతాడు, నువ్వు వినాలి. నువ్వు మాట్లాడాలి, ఆయన మాట్లాడతాడు, వినాలి. కాబట్టి గమనించండి, ఈ 2 వలన నువ్వు ఎగరగలవు, దేవునితో సహవాసం చేయగలవు. వాక్యం వింటున్న వాళ్ళ నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. వాక్యం వింటున్న సహవాసం, నువ్వు సహవాసము కొరకు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, గమనించిన మోషే కొండ ఎక్కి దేవుని దగ్గరికి వెళ్ళాడా లేదా? సహవాసం ఎప్పుడు దక్కింది? కొండ కిందకి ప్రభు రాలే, కొండ పైకి ఎవరెక్కారు? మోషే ఎక్కాడు. నువ్వు కూడా సన్నిధికి ఎక్కాలి, అక్కడ సహవాసం చేయాలి. ఆయన నీతో మాట్లాడతాడు. దేవుని బిడ్డ, నువ్వు చేయాల్సింది ఉంది, అప్పుడు ఆయన చేసేది ఉంది. సహవాసము, సన్నిధి చేయాలి. బైబిల్ మిషన్ వారు ధ్యాన పరులుగా ఉండాలి, సన్నిధి పరులుగా ఉండాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి, దాని కొరకు సమయం వెచ్చించాలి. గమనించండి, ఇదిగో తొలి సమయము, మొదటి గంటలు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి.
దాని కొరకు కొంచెం సిద్ధపాటు ఉండాలి. లేదా? మీరు సినిమాకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, సినిమా చూడాలనుకున్నారు, దానికి చాలా ప్రిపరేషన్ ఉండాలి కదా. రెడీ అవ్వాలా, బండి ఎక్కి హాల్కి వెళ్ళి టికెట్ కొని లోపలికి వెళ్ళి సీట్లో కూర్చొని నీ ముఖం ఎటువైపు తిప్పుతా? ప్రొజెక్టర్ వైపు తిప్పుతావా? స్క్రీన్ వైపు తిప్పుతావు కదా. అక్కడ వరకు ఎవరి పాత్ర? నీ పాత్ర. అక్కడి నుంచి ఎవరి పాత్ర? ఆ తర్వాత నిన్ను నువ్వు మర్చిపోతావు. ఆ తర్వాత పాత్ర అంతా ఎవరిదే? ఆ సినిమా వాడు ఆ 2.5 గంటలు నీకు చూపెడతాడు. ఏం చూడాలో, నవ్విస్తాడో ఏడిపిస్తాడో కదా, ఉద్రేకపరుస్తాడు. ఇంకంతా ఎవడి చేతిలోకి వెళ్ళిపోద్ది? ఆడి చేతి. అంతవరకు మాత్రం నువ్వు వెళ్ళాలి కదా. నువ్వు ఇంటికాడ ఉంటే అదంతా జరుగుద్దా? గమనించిన. అలాగే సన్నిధి కూడా అలాంటిదే. నువ్వు ఉదయాన్నే లేవాలి, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి, వస్త్రాలు వేసుకోవాలి, నువ్వు ఎక్కి సన్నిధిలోకి వెళ్ళాలి, పాటలు పాడాలి, స్తుతులు చెప్పుకోవాలి, మనోనిదానముతో వెళ్ళాలి. అంటే నీ కళ్ళు త్రిప్పి ఎటువైపు చూడాలి? దేవుని వైపు త్రిప్పి చూడాలి. అక్కడి నుంచి ఎవరి పాత్ర? అంతవరకు నీ పాత్ర, అంతవరకు నీ పని, అంతవరకు నీ శ్రమ. ఆ తర్వాత ఆయన పాత్ర. నీకేం చూపించాలో, నువ్వేం వినాలో, గమనించండి, నీకేం ఇవ్వాలో అంతా ఆయన చూసుకుంటాడు. అక్కడి నుంచి ఆయన పాత్ర. కానీ అంతవరకు నువ్వు చేయాల్సింది ఉంది కదా, అది చేయకుండా ఇది దక్కుద్దా? దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులు ఇది గమనించాలి. మనము సన్నిధి పరులుగా ఉండాలి. దేవుని సన్నిధిలోనికి నిన్ను నువ్వు తీసుకెళ్ళాలి. దాని కొరకు సిద్ధపాటు ఉండాలి. ముందు రోజే సన్నిధి సిద్ధపరచుకోవాలి. ఉదయాన్నే నువ్వు చేయాల్సినవి అన్ని సిద్ధపరచుకోవాలి. త్వరగా సిద్ధపడి సన్నిధిలోకి వెళ్ళి నీ ముఖము తిప్పి ఆ స్క్రీన్ వైపు ఎలాగైతే చూస్తామో దేవుని వైపుకు చూడాలి. అయ్యగారు రాశారు, ఏకాంత స్థలము కోరాలి, ఏకాంత స్థలము చేరుము. అది నీ పాత్రే. ఏకాంత స్థలము చేరాలి. లోకాశలను మోకాళ్ళ మీద నుండి లోకాశలను మదికి రాకుండా చూసుకో. అక్కడ వరకు నీదే. దేవుని బిడ్డలు గమనించిన, అక్కడ వరకు నీదే పాత్ర. దేవుని సంగమ గమనించండి. ఆ తర్వాత దేవుడు నీకు చూపెడతాడు. మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడు, నీకు అనుభవం దొరుకు. అంతవరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుని బిడ్డరా, అంతవరకు నడవాలి. దేవునితో సహవాసం. ఎవరితో? దేవునితో సహవాసం. ఈ నూతన సంవత్సరంలో ఈ అలవాటు చేసుకుందాం. ఏది? సన్నిధి అనుభవం. ఉదయాన్నే దేవుని బిడ్డరా గమనించండి, ప్రార్థించుటకు ఉదయాన్నే లెగు. ఇదివరకు చెప్పుకున్నా, నువ్వు లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవడం కాదు, ప్రార్థన చేయడానికే లెగు. దేనికి లెగు? ప్రార్థన చేయడానికే. త్వరగా లెగు, దేవుని సన్నిధిలోకి వెళ్ళు. ఆ దినపు దీవెన వేరుగా ఉంటుంది. ఆయన జీవము నీలోనికి ప్రవహిస్తుంది. నువ్వు బలవంతుడు అవుతావు. ఏమవుతా? నువ్వు శక్తిమంతుడు అవుతావు. ఆత్మయందు బలం కలిగిన వాడు అవుతావు. ఆ రోజు నువ్వేం తలపెట్టిన దేవుని ఆశీర్వాదం ఉంటుంది వాటి మీద. ఎందుకంటే తొలి సమయం ఎవరిది? అయ్యగారు రాశారు, మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకునుట మంచి పనులన్నిటిని మించిన పని అవును. ఏది? మంచి పనుల కంటే మించిన పని ఏదట? మొదట ఆయనను తలంచుకునుట, ఆయన సన్నిధిలోనికి వెళ్ళుట అన్నిటికంటే గొప్ప పని. దేవుని బిడ్డలారా, కాబట్టి మొదట ఎక్కడికి వెళ్ళాలి? సన్నిధిలోకి. దేవునితో సహవాసం. ఎవరితో? రెండోది ప్రజలతో సహవాసం. ఎవరితో? గమనించండి, ప్రజలతో సహవాసం. ప్రజలతో కూడా నువ్వు సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయాలి. ఇంకెవరితో? ప్రజలు. కానీ ప్రజలతో జాగ్రత్తగా చేయాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును
నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. ఇది చాలా ప్రాధాన్యమైనది. ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు మాలిన్యం అంటుకోకుండా నువ్వు కాపాడుకోవాలి. ప్రజలతో సహవాసం చేయాలి. ప్రజలతో సహవాసం చేయాల్సిందే. హానోకు దేవునితో నడిచాడు, ప్రజల మధ్య ఉన్నాడా లేదా? కుటుంబంతో జీవిస్తున్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు. ఎవరితో సహవాసం చేశాడు? దేవునితో. గమనించండి, నోవాహు దేవునితో నడిచాడు, ప్రజలతో నడిచాడా లేదా? ప్రజలతో కూడా నడిచాడు. అబ్రాహాము దేవుని స్నేహితుడు, కానీ ప్రజల మధ్య నివసించాడా లేదా? నీకు ప్రజలతో కూడా సహవాసం ఉండాలి. కాబట్టి దేవుని సహవాసానికి ప్రజల మధ్య ఉండుట ఏమీ అడ్డేమీ కాదు. దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించండి. కానీ నువ్వు మాలిన్యం అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నట్టు నీ బాధ్యత. ఇహలోక మాలిన్యము, చెప్పండి ఏంటది? ఇహలోక మాలిన్యం. మనం చాలాసార్లు విందుకు కానీ తెల్ల బట్టలు వేసుకొస్తాం. తెల్ల బట్టలు వేసుకొచ్చినప్పుడు ఎలాగొస్తాం బయటికి? జాగ్రత్తగా ఉంటాం కదా. రోజు వచ్చినట్టు ఉండవు. తెల్ల బట్టలు వేసుకెళ్ళావు రోడ్డు మీదకి, నువ్వు కూర్చునేటప్పుడు చూసుకుంటా దుమ్ము ఏమన్నా ఉందా? ఆనుకోవాలంటే ఎక్కడ పడితే అక్కడ ఆనుకోమా. ఎందుకు? తెల్ల బట్టలు. దేవుని బిడ్డలారా, ఎంత పరిశుద్ధంగా ఉందో ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం చాలా కష్టం. కాబట్టి నువ్వు శుద్ధీకరింపబడిన వాడు. లోకానికి నీకు తేడా ఉంది. లోకము నుండి దేవుడు నిన్ను వేరు చేశాడు. గమనించండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చెప్తాడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు అంటే వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు. నువ్వు కూడా గొర్రెపిల్ల రక్తములో నీ జీవితము కడగబడి ఉతకబడి శుద్ధి అయింది. ఇప్పుడు ఈ శుద్ధిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. రోడ్డు మీదకి వెళ్ళాలి, రోడ్డు మీద దుమ్ము ఉంటుంది, వెళ్ళడం మానేం కదా. మన పని ఎక్కడుంది? బయటికి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, దుమ్ము ఉంది కనుక జాగ్రత్తగా నడుస్తాం. తెల్ల బట్టలు వేసుకున్నారు, వర్షాకాలంలో బయటికి వెళ్ళారు, అలా నడుస్తారు? జాగ్రత్తగా నడుస్తారు. బళ్ళు వెళ్తుంటే ముందే జాగ్రత్త పడిపోతారు. ఏ చెప్పులు వెనకాల కొడతాయని ఆచితూచి అడుగులేస్తారు. అవునా కదా? ఎందుకంటే వాటిని కాపాడుకోవడం నీ బాధ్యత. బాధ్యత కదా. తెల్ల బట్టలు మాపారంటే ఇంటికాడ నీకు తలంటే వేస్తారు, నిన్ను ఉతుకుతారు అనమాట. అందుకని ఏం చేస్తారు? జాగ్రత్తగా శుద్ధిగా నిన్ను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు. ఇహలోక మాలిన్యం అంటకుండా ఈ లోకంలోకి వెళ్ళాలి, కానీ ఏమంటకుండా రావాలి? మాలిన్యము. ఈ లోకంలో ఎక్కడ చూసినా మాలిన్యమే. మనం కాసేపు దేవుని సన్నిధిలో ఉన్నాం, మిగతా జీవితం అంతా ఎక్కడ నడుస్తున్నాం? లోకంలో నడుస్తున్నాం. దేవుని బిడ్డలారా, లోకంలో నడుస్తున్నాం. మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాలి. ఎక్కడ చూసినా పాపమే కదా. గమనించండి, మన బిడ్డల్ని భయపడుతున్నాం ఈ లోకంలోనికి పంపినప్పుడు. ఏ పాపంలో ఏమంటుకుంటాయో, ఏ అలవాట్లు అంటుకుంటాయో కదా. ఎందుకంటే వాటికి ఎక్కువ ఆకర్షణ. వీటికి ఈ లోకంలో పాపానికి ఎక్కువ ఆకర్షణ. మన బిడ్డలను గుళ్ళో కూర్చోబెట్టలేం, కానీ లోకంలోకి అయితే వెనక్కి రప్పించలేం. అవునా కదా? గుళ్ళో కూర్చోమంటే ఏదో నిప్పుల మీద కూర్చున్నట్టు కూర్చుంటారు చాలామంది. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కానీ లోకములో ఏ మాలిన్యం అంటుకుంటుందో అని భయపడుతూ ఉంటాం. మనల్ని మనం కూడా అలా కాపాడుకోవాలి. లోకంలోకి ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త. నీ నీతి వస్త్రం, నువ్వు కడగబడ్డావు, నువ్వు శుద్ధి చేయబడ్డావు, ఆ లోక మాలిన్యం అంటకుండా నువ్వు కాపాడుకుంటూ రావాలి. లోకంలోనే బ్రతుకుతున్నామో, కానీ లోకం మనలో ఉండకూడదు. మా నాన్నగారు ఎక్కువ చెప్తూ ఉండేవారు, మా క్రైస్తవుడు తామరాకులా ఉండాలట. అది నీటిలో పుట్టింది, నీటిలోనే బ్రతుకుతుంది, కానీ నీరు దాని మీద ఉండనిస్తుందా? ఓ చుక్క దాని మీద నిలవనిస్తుందా?
నిలవనివ్వదు. అలాగా లోకము నిన్ను అంటకుండా చూసుకోవాలి, మాలిన్యం అంటకుండా. ఎందుకంటే మనం వెళ్ళే సహవాసం అంతా గమనించండి, భయంకరమైన సహవాసం. లోకంలో వారు ఎలా బ్రతికినా పెద్ద తేడా ఏమి ఉండదు కదా. మనం తెల్ల బట్టలు వేసుకున్నవాడు జాగ్రత్త పడతాడు, ఏ మెకానిక్ షాప్లో పనిచేసేవాడు జాగ్రత్త పడతాడా? అంత నూనె మధ్య, ఆయిల్ మధ్య, మట్టిలో దొర్లి కింద పడుకొని చేస్తూ ఉంటాడు, జాగ్రత్త పడతాడా? ఆయనకు అంటుకునేది ఏమి ఉండదు, ఆయన అక్కడ కూర్చుంటే అంటుకుంటుంది. కాబట్టి గమనించండి. కానీ శుద్ధీకరింపబడి పరిశుద్ధంగా ఉన్నవాడు మాత్రం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉంటాడు. లోకం వేరు, నువ్వు వేరు. నువ్వు కడగబడ్డావు, తెలుపు చేయబడ్డావు, శుద్ధి చేయబడ్డావు. కాబట్టి నువ్వు మాలిన్యం అంటకుండా కాచుకో. ప్రజలతో సహవాసం చేయి, కానీ జాగ్రత్త. అయ్యగారు రాశారు, వధువు సంఘం వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమొక్క పాపమైన, అధమం మినిమం ఒక్క పాపమైన అంటకుండా ఉన్నది, అంటనీయకున్నది, అంటూ అంటూ అనుచున్నది. అంటనీయలేదట, అంటనీయకుండా ఉందట. ఇంకెలా ఉందట? అంటూ అంటూ దగ్గరికి రాకు అని అంటూ అంటూ అని దూరంగా జరిగిపోతుందట. మనం కూడా లోకంలో అలాగే బ్రతకాలి. కాబట్టి గమనించండి, రెండోదిగా ఎవరితో సహవాసం? ప్రజలతో సహవాసం. దేవుని బిడ్డలారా గమనించండి, వారి మాలిన్యం అంటకుండా చూసుకో. లోకంలోకి వెళుతున్నాం, జాగ్రత్త. నీ జీవితం, మన ఫీల్డ్, మనం వెళుతున్న మనుషులు, ఉద్యోగము, వ్యాపారము, చుట్టూ మాలిన్యము కలిగిన ప్రజలే. వారితో నువ్వు జాగ్రత్తగా. నువ్వు వేరు, నీ గుర్తింపు వేరు. నువ్వు దేవుని రాజ్య వారసుడువు, నువ్వు పరిశుద్ధపరచబడిన జీవితం కలిగిన వాడు గనక ఆ వైవిధ్యంతో నువ్వు బ్రతకాలి. నువ్వు దేవుని బిడ్డ చాలాసార్లు మనం అలాగే చూస్తాం, వాళ్ళు కూడా మనల్ని అలా చూస్తూ ఉంటారు. అమ్మో వాడికి పెట్టద్దు, అవి తిండో, వాళ్ళని పిలవద్దు, వాళ్ళు రారు అనుకుంటారా లేదా? వేరు చేస్తే వేరుగా మాట్లాడుతున్నారని బాధపడదు, అది మంచిదే. నువ్వు వేరుగానే ఉండాలి లోకంలో. కాబట్టి గమనించండి, ఇది రెండోది. మూడోదిగా కుటుంబ జీవిత సహవాసం. ఏ సహవాసం? కుటుంబం. మనకి దేవునితో సహవాసం ఉండాలి, ఇంకా ప్రజలతో సహవాసం ఉండాలి. మూడోది కుటుంబముతో జీవించాలి. కుటుంబ జీవితం అనేది దేవుడు ఏర్పాటు చేసింది, మనిషి ఏర్పరచుకోలే. ఆదాము కొరకు అవ్వను కలగజేసిన వాడు దేవుడు, అవ్వను తీసినవాడు దేవుడు, ఆ అవ్వను తీసుకొచ్చి ఆదాముతో ఐక్యపరిచిన వాడు దేవుడే. ఎవరు కట్టారు ఈ కుటుంబాన్ని? దేవుడు కట్టాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకును అన్నాడు. తల్లిని తండ్రిని విడిచి అంటే గాలి కుదిలేమని కాదు దాని అర్థం. అంతవరకు ఒక కుటుంబంలో ఉన్నావు నువ్వు, అంతవరకు ఒక కుటుంబంలో ఉన్నావు. ఒక వయసు వచ్చిన తర్వాత నీవు వ్యక్తిగతంగా నువ్వు ఒక కుటుంబం అవుతున్నావు, అంతే. అది ఎలాంటిదంటే, ఒక చెట్టులో విత్తనం ఉంది, చెట్టులోంచి కదా విత్తనం ఎందులోంచి వస్తుంది? ఒక చెట్టులోంచి విత్తనం వచ్చింది. ఆ విత్తనం చెట్టులో ఉన్నంతసేపు అది మొక్క అవదు, ఆ చెట్టు నుంచి వేరుపడి కదా. గమనించండి, అవి నేలలో పడి అది మొలకెత్తినప్పుడు అది వేరొక చెట్టు అవుతుంది. తల్లి చెట్టులో ఉన్నంతసేపు విత్తనం చెట్టు అవుద్దా? అది వేరు పడాలి. అలాగే నీవు విత్తనంలాగా నీ కుటుంబంలో ఉన్నావు తల్లిదండ్రుల దగ్గర, ఇప్పుడు వేరు పడ్డావు, వేరే కుటుంబం అయ్యావు, నువ్వు వేరొక కుటుంబము. కాబట్టి గమనించండి, నీ భార్యను హత్తుకొని ఉండరు అంటున్నాడు. తల్లిని తండ్రిని విడిచి ఎవరిని హత్తుకో? భార్యని హత్తుకో. ఎవరిని హత్తుకొని ఉండే? గాలికి తిరక్క ఎవరిని హత్తుకొని ఉండమన్నాడు? భార్యని. కుటుంబ జీవితం జీవించాలి. కుటుంబ జీవితం దేవుడిచ్చిందే. ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఇదేమి మనము కట్టుకున్నది కాదు. దేవుని బిడ్డనా, ఇది దేవుడు ఏర్పరిచిన కుటుంబం. కాబట్టి కుటుంబముతో నీకు సహవాసం ఉండాలి. ఎవరితో? ఎందుకంటే కుటుంబం వల్లనే నువ్వు ఆదరణ. నీకు వ్యాధి వచ్చింది, లోకంలో ఎవడైనా చేస్తాడా? చెడు. భార్య చేస్తుంది నీకు సేవ, బిడ్డలు చేస్తారు నీకు సేవ,
ఆదరిస్తారు, బలపరుస్తారు, ప్రోత్సహిస్తారు. గమనించండి, వాక్యం నీ ప్రేమ ఇవన్నీ కుటుంబంలోంచి రావాలి. నీ ఆనందం కుటుంబంలో ఉండాలి. ఎక్కడి నుంచి? లోకంలో వెతుక్కోకు. కుటుంబానికి వెలుపడ సంతోషాన్ని వెతుక్కోద్దు. వ్యసనాల్లోనో ఇతర సహవాసాల్లోనో నువ్వేం వెతుక్కోకూడదు. సంతోషాన్ని వెతుక్కోక. నీ సంతోషం కుటుంబంలోనే పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఇంటికి వెళ్తానా, భార్య పిల్లలతో ఎప్పుడు ఉంటానా. కొంతమంది చాలా దూర దేశాల్లో కానీ దూరంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి మనసంతా ఎవరి మీద ఉంటుంది? ఇంటి వారి మీద ఉంటుంది. అక్కడికి వెళ్ళే వరకు వీళ్ళకి విలువ తెలిసి రాదు కదా. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వారికి తెలియదు ఆ విలువ. కాబట్టి గమనించండి, నీవు నీ ఇల్లు, నీ కుటుంబము నీకు సంతోషాన్ని ఇవ్వాలి. నీ కుటుంబము యందు ఆనందించాలి. ఈ కుటుంబం కూడా అలా ఉండాలి కూడా. నీ భార్య, నీ లోగిడ్డ నీ భార్య ఫలించు మధురంగా ఉండాలి. భర్తకి ఎలా ఉండాలి? భార్య మధురంగా సంతోషంగా వాళ్ళు ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలట. కొంతమంది పులుపు రొడ్డులా ఉంటారు అనమాట, పళ్ళు పులిసిపోయినట్టు. కష్టం వాళ్ళతో బ్రతకడం కదా, అందుకని పారిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కానీ నువ్వు ఎలా ఉండాలి? చక్కని వాతావరణం ఉండాలి. ఇంట్లో సమాధానకరమైన ఇంటికి రావాలనిపించాలి, ఉండాలనిపించాలి. లేదా కొంతమంది బయటికి వెళ్ళిపోయే అమ్మాయి అనుకుంటారు చాలామంది. కానీ నువ్వు కుటుంబ సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, కుటుంబ జీవితము, కుటుంబ సహవాసం నువ్వు ఎక్కువ సమయం ఇంటికి కేటాయించాలి. చాలా కష్టం జీవితంలో సమయాన్ని బ్యాలెన్స్ చేయడం, చాలా కష్టం కదా. దేవునికి సమయం ఇవ్వాలి. పని చేయించుకునేవాడు మొత్తం సమయం అంతా అతడు తీసుకుంటాడు పని. జీవనోపాధికి చాలా సమయం, దేవునికి సమయం, భర్తకి ఇవ్వాలి, బిడ్డలకు ఇవ్వాలి. గమనించిన భార్యకి ఇవ్వాలి, బిడ్డలకు ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఎన్ని చోట్ల బ్యాలెన్స్ చేయడం కష్టమా లేదా చెప్పాలి. ఇప్పుడు అవన్నీ మొత్తం అన్నీ ఫోన్ ఎత్తుకుపోతుంది. పనిచేసే సమయం ఎత్తుకుపోతుంది. భర్తతో, బిడ్డలతో, లేకపోతే భార్యతో, బిడ్డలతో, తల్లిదండ్రులకి అందరి సమయం ఎవరు ఎత్తుకుపోతున్నారు? వస్తువు ఎత్తుకుపోతుంది. దానికి అంత ప్రాధాన్యత. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే తీసి బయట పాడేయమన్నాడు. మరి ఫోన్ పాడేయచ్చా లేదా చెప్పాలి. నువ్వు దూరం పెట్టు. ఎందుకంటే ఇంత టైం ఇంతమందికి వెచ్చించడానికే మనకు సరిపోవట్లేదంటే మళ్ళీ మధ్యలో ఇది తయారైతే అట్లన్నిటి సమయం అపహరించేస్తుంది. సమయం దొంగిలిస్తాడు సాతాను. దేన్ని? సమయాన్ని. కాబట్టి గమనించండి, కుటుంబ సహవాసముకి ఈరోజు చాలా కుటుంబాలు పెడాకులు అయిపోవడానికి, విడివిడిగా ఉండడానికి, వేదనకరమైన జీవితము, ఒంటరి జీవితం జీవించడానికి కారణం ఏమిటంటే వారికి తగిన సమయము సహవాసానికి ఇవ్వకపోవడం, తగిన విలువ కుటుంబానికి ఇవ్వకపోవడం. గమనించండి, దీనివల్ల చాలా నష్టపోతుంది కుటుంబం, దేవుని సంఘం. కాబట్టి కుటుంబ జీవిత సహవాసం కావాలి. ఏ సహవాసం? దేవునితో సహవాసం, ప్రజలతో సహవాసం, కుటుంబముతో సహవాసం. నాలుగోదిగా దేవుని సంఘముతో సహవాసం. చెప్పండి, సంఘ సహవాసం. దేవుని బిడ్డలారా, విశ్వాసులతో సహవాసం. నువ్వు సంఘములో సభ్యుడివి, దేవుని సంఘములో సభ్యుడివి. ఏ సంఘంలో? దేవుని సంఘములో. నువ్వు సంఘంలో తప్పనిసరిగా ఉండాలి. నీ దైవిక దీవెనలన్నీ ఇక్కడే ఉన్నాయి. నీ నిత్యత్వపు ఆశీర్వాదాలన్నీ ఈ సంఘంలో సభ్యుడు అయితేనే ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా రావాలి తప్పనిసరిగా. సంఘ సహవాసాన్ని విడకూడదు. దేన్ని? సంఘ సహవాసాన్ని విడకూడదు. ఎక్కువ దేవునికి సమయం ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం, దేవుని సంఘముతో కలిసి ఉండాలి. ఎందుకంటే ఇదివరకు ఒక ఆవిడ ఉండేది, కొంతకాలం మందిరానికి వచ్చిన తర్వాత మా స్నేహం రావట్లేదంటే, హృదయమే దేవాలయం కదండి. నేను ఇంటికాడుండి కూడా దేవుణ్ణి ఆరాధించగలను. చాలా
వెనకబడిపోయింది ఆమె. ఒకరోజు నేను చెప్పాను, దేవుడు రేపొద్దున పరలోకం నుండి వస్తే ఒక్కొక్కరిని లాక్కెళ్ళ సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. దేని కొరకు వస్తాడు? నువ్వు సంఘంలో సభ్యురాలు కాకపోతే ఎక్కడికి వెళ్ళలేవు? పరలోకానికి వెళ్ళలేవు. దేవుని బిడ్డలు కాబట్టి నువ్వు దేవుని సంఘములో సభ్యులు అయితేనే పరలోకమా. ఈ మాట చెప్పిన తర్వాత ఆవిడ క్రమం తప్పకుండా వచ్చేది చక్కగా దేవుని సంఘములో నిజంగా వృద్ధి పొందింది ఆమె. దేవుని బిడ్డలారా, దేవుని సంఘ సహవాసం కావాలి మనకి. సహవాసం ఎక్కువ సమయం గడపాలి. ఎవరితో? సంఘముతో. దేవునితో సహవాసం వేరు, ఇది ఎవరితో సహవాసం? సంఘముతో. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఆరాధనల్లో, అన్ని కార్యక్రమాల్లో సంఘముతో పాటు ఏకీభవించాలి. సంఘాన్ని గట్టిగా హత్తుకుని ఉండాలి. ప్రారంభంలో బాగుంటారు. ప్రారంభంలో ఎలా ఉంటారు తెలుసా? పచ్చి గెల్లా ఉంటారు అనమాట. గెల్లని చూడండి, ఒక్క కాయ కూడా రాలదు, పచ్చిగా ఉంటాయి. పండిపోయే కొలిది కదా, దాన్ని ఒకసారి దులిపితే ఉట్టి కాడ ఒకటే ఉంటుంది. దేవుని బిడ్డలు చాలామంది పండిపోతూ ఉంటారు, దేవునిలో రాలిపోతూ ఉంటారు, సంఘానికి దూరం అయిపోతూ ఉంటారు. నువ్వు అలా ఉండకు. నువ్వు రోజులు గడిచే కొలది సంఘంతో మరింత లోతైన బంధం ఉండాలి. సంఘంలో మరింత పాతుకుపోవాలి, మరింత బలపడాలి, వృద్ధి పొందాలి. సంఘ సహవాసం కావాలి. ఇది దేవుని ఇల్లు, దేవుని కట్టడము. బండ మీద నా ఇల్లు కడతానన్నాడు, కట్టాడు ఈ సంఘం, క్రీస్తు యొక్క సంఘము. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘ సహవాసం నీకు అవసరం. సంఘ సహవాసాన్ని విడిచిపెట్టకు. నేను విడిచిపెట్టకు. సంఘ ఎక్కువ సమయం కేటాయించు. సంఘముగా, కుటుంబముగా, ఒక్క కుటుంబముగా. చాలాసార్లు ఈ మధ్య మనకు పండగలు జరుగుతున్నాయి, గృహ క్రిస్మస్. సంఘం అంతా వెళ్ళి కూర్చుంటే ఎంత వైభవంగా ఉంది, ఎంత మహిమకరంగా ఉంది. దేవునికి మహిమ కదా. ఓ పెద్ద కుటుంబం. ఈ మధ్య ఒకరు క్రొత్త క్రిస్మస్ పెట్టుకున్నారు. వారు ప్రభుని క్రొత్తగా నమ్ముకున్నారు. నమ్ముకున్నందుకు చాలా కుటుంబము, బంధువులు దూరం అయ్యారు. గమనించండి, ఆ పండగ పెట్టుకున్న తర్వాత ఆయన సంఘం అందరూ ఎక్కిపించి సరిపోలే, వేసిన పందిర్లు కానీ ఏమీ సరిపోలే. ఆయన ఎంత ఆనందపడిపోయి అయిపోయిన తర్వాత అన్నాడు, ఏమండి నేను దేవుని నమ్ముకొని కొందరిని పోగొట్టుకున్నాను కానీ పెద్ద కుటుంబాన్ని పొందుకున్నాను అన్నాడు. పెద్ద కుటుంబాన్ని పొందుకున్నానండి, మీ కృతజ్ఞతలు అన్నాడు. చాలా సంతోషం వచ్చింది. పెద్ద కుటుంబం, సంఘమా ఒక కుటుంబం. గమనించండి, ఇక్కడను పైన అక్కడను ఒక్క కుటుంబమే అగును. సంఘము ఇక్కడ ఉండే కుటుంబము, అక్కడ కూడా ఉండే కుటుంబం ఏది? సంఘమే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో ఉన్న కుటుంబాలు అక్కడ ఉంటాయో లేదో తెలియదు, కానీ ఈ కుటుంబము అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడు సంఘాన్ని హత్తుకుని ఉండాలి. దేన్ని? సంఘాన్ని హత్తుకుని ఉండాలి. సంఘ సహవాసం చేయాలి. సంఘ సహవాసాన్ని వీడకూడదు. సంఘములో నిత్యము చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలి? చురుకుగా. నువ్వెంత దూరంగా ఉంటావో, నీ బంధం ఎంత బలహీనంగా ఉంటుందో అంత తొందరగా విడిపోతావు. కొంతమంది చూడండి, పండగకో క్రిస్మస్కో వస్తారు కొంతమంది క్రిస్మస్ భక్తులు. వాళ్ళు చాలా బలహీన బంధం సంఘంతో. కొంతమంది సంస్కారానికి వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళది కూడా బలహీనం. ఇప్పుడు కొంతమంది ఆరాధన కార్యక్రమాలన్నింటిలో ఎక్కువ ఇస్తారు, వారికి సంఘంతో ఎలాంటి బంధం ఉంటుంది? బలంగా ఉంటుంది. కాబట్టి గమనించండి, సంఘ సహవాసం, సంఘ ఐక్యత, సంఘముతో కలిసి సమయం వెచ్చించుట. ఎవరితో కలిసి? సంఘంతో కలిసి సమయం వెచ్చించు. ఇది నీ కుటుంబమా? ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మిమ్మల్ని మీరు అలా ప్రేమించుకోండి, దీనిని బట్టి నా శిష్యులు అనబడతారు అన్నాడు. దీన్ని బట్టి మన మధ్యన ప్రేమ బంధము, ప్రగాఢమైన దైవ ప్రేమ బంధమే మనకు క్రీస్తు శిష్యరికాన్ని చూపెడుతుంది. కాబట్టి గమనించండి, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము ఇది గమనించాలి. అందరం కూడా సంఘ సహవాసం కావాలి. 4 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి దేవునితో సహవాసం, 2 ప్రజలతో సహవాసం, 3
కుటుంబంతో సహవాసం. 4, ఎవరితో? సంఘముతో సహవాసం. ఈ సహవాసాన్ని మనం నిత్యము కాపాడుకోవాలి. ముందు దేవునితో బలమైన బంధం ఉండాలి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి యోహాను. సంఘానికి ఏం చెప్తున్నాడు? మన సహవాసం అయితే దేవునితో యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఉన్నదా అని పెట్టుకోవాలి. మనమైతే ఉన్నది అని చెప్పగలమా? ఉన్నదా అని అనుమానమా? చెప్పాలి. ఉన్నది అని చెప్పగలగాలి. దేవునితో నీకు సహవాసం ఉండాలి. అయ్యగారు, దేవదాస్ అయ్య గారి సన్నిధి గది బయట ఒక మాట రాసి ఉండేదట. నీకు దేవునితో ఎక్కువ సహవాసమా, మనుషులతో ఎక్కువ సహవాసమా? దేవునితో ఎక్కువ సహవాసమా, మనుషులతో ఎక్కువ సహవాసం? గమనించండి, ఎక్కువ తక్కువ వదిలేండి. అసలు ఉందా దేవునితో? అసలే సహవాసం ఉందా? దేవుని బిడ్డలారా, కాబట్టి మనం దేవునితో సహవాసం ఏర్పరచుకోవాలి. రాను రాను దేవునిలో సహవాసం పెరగాలి. ఏమవ్వాలి? సహవాసము వృద్ధి చెందాలి. ఎక్కువ సమయం కేటాయించాలి. లోకం తరిగిపోవాలి, పరలోకం పెరిగిపోవాలి మనకు దేవునితో సహవాసము ద్వారా. దేవుని బిడ్డలారా, గమనించండి, మనం ఎంత సహవాసం చేస్తామో అంత విశ్వాసం కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, మనం విశ్వాసులం కదా. ఎవరి మీద ఆధారపడాలి చెప్పాలి? దేవుణ్ణి నమ్మాలి. విశ్వాసులు అంటే ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలంటే, మనం ఎవరినైనా నమ్మాలంటే మనకు తెలిసిన వాళ్ళు నమ్ముతామా, తెలియని వాళ్ళు నమ్ముతామా? చెప్పాలి. తెలిసినోడు. తెలిసినోళ్ళు అంటే అలా తెలిసినోళ్ళు వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే, ఆయన బాగా తెలుసండి అంటే ఎక్కువ సమయంగా ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం. మా ఇంటి పక్కనేనండి, ఎన్ని సంవత్సరాల్లో బాగా తెలుసు అన్నాడు. గమనించండి, సహవాస సమయాన్ని బట్టి బాగా తెలుసు. ఎంత తెలిస్తే అంత నమ్ముతాం. అవునా కదా? నువ్వు దేవుని నమ్మడము, నీ విశ్వాసం దేని మీద ఆధారపడదంటే, నువ్వు ఎంతగా దేవునితో సహవాసం చేస్తూ ఉంటావో, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటావో అంతగా ఆయన ఎరిగిన వాడవవుతావు. ఎంత ఎరిగిన వాడవవుతావే అంత నమ్ముతావు, అంత విశ్వసిస్తావు, అంత బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. నీ విశ్వాసం కూడా దేని మీద ఆధారపడుతుంది? సహవాసం మీద. దేని మీద? కాబట్టి సహవాసం కలిగి ఉందాం. ఈ సంవత్సరంలో ఈ సహవాసం కలిగి, ముఖ్యంగా దేవునితో, సంఘముతో, ప్రజలతో, కుటుంబంతో సహవాసం కలిగి దేవుని మహింపడదాం. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి, ప్రేమ స్వరూపుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, నీకు వందనాలు. దేవా, నీవు మమ్మల్ని నిర్మించినదే నీతో సహవాసం కొరకు. మేము నిర్మింపబడిన తీరు నీతో సహవాసం చేయుటకే నీ జీవాత్మను పొందుకున్నాం, నీ రూపము పొందుకున్నాం, నీతో ముఖాముఖిగా మాట్లాడే శరీర రూపాన్ని కలిగి ఉన్నాం. నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాం. అందుకొరకే మమ్మల్ని నిర్మించాం. నీ ఉద్దేశానికి తగినట్టుగా మేము నడవగల ధన్యత దయచేయి. నీతో సహవాసం కలిగే దేవా, ముందుకు సాగిపోగల ధన్యత దయచేయం. మా జీవితాన్ని సార్థకం చేసుకోగల ధన్యత దయచేయమని, నీ సంకల్పాన్ని నెరవేర్చగల భాగ్యం అనుగ్రహించమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.